మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఏదైనా ఒక కంటెంట్ టక్క దొరికిందంటే పాతవన్నీ మర్చిపోతారు. సో ఆ టైప్లో అనమాట. ఇప్పుడు మోనాలిసా కంటెంట్ దొరికింది, ప్రతిరోజు మోనాలిసా 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 షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకున్నా సరే, ఆ ఇంటికి వెళ్ళి రంగు వేయించుకున్నా సరే వైరల్ అయితే అయిపోతుంది. ఇది ఎంతవరకు? ఇంకేదైనా కంటెంట్ ఇంకెవరన్నా ట్రెండింగ్లోకి వచ్చేంతవరకు. దాని తర్వాత మోనాలిసా ఇంతకుముందు పూసల అమ్ముకోనైనా బతుకుతుంది, ఇప్పుడు అది కూడా దొరకదేమో. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చి కచ్చా బాదం. సో ఈ సాంగ్ పాడిన అతను ఎంత ఫేమస్ అయ్యాడో మనందరికీ తెలుసు. తర్వాత ఏమైంది? కొద్ది రోజుల తర్వాత అతని ఊసే లేదు, అతని జాడే లేదు. సో దాని తర్వాత కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. బిగ్ బాస్ సీజన్ 8లోకి కూడా తన పేరునైతే ప్రకటించారు, అంటే మన రోమర్స్. కానీ ఫైనల్గా రాలేదనుకో, అది వేరే విషయం. అంతవరకు ఫేమస్ అయ్యి అసలు ఇప్పుడు కుమారి ఆంటీ అసలు జాడే లేదు, ఊసే లేదు. ఇప్పుడు మోనాలిసా నేను ఫేమస్ అయిపోయాను ఇంకేముందులే అనుకుంటుందేమో. అందరూ ఇలానే చెప్తారు, ఈ మూవీలో ఆఫరు, ఆ మూవీలో ఆఫరు అన్నీ చెప్తా ఉంటారు, కానీ ఫైనల్గా ఏమీ ఉండదు అనేది నా అభిప్రాయం. కొద్ది రోజులు మాత్రమే ఈ ట్రెండింగ్, ఈ వైరల్స్ అంతా, దాని తర్వాత ఏమీ ఉండదు. చూద్దాం ఏమవుద్దో ఏమో. అప్పటి వరకు మనమైతే వెయిట్ చేద్దాం.